కాల్పుల్లో 6 మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ఒకరిని మావోయిస్టు కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయికే ఇలియాస్ హనుమతిగా గుర్తించారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాల మీద దాడి చేసేందుకు మావోయిస్టులు మందు పాత్రలు, ప్రెషర్ బాంబులు అమర్చినట్లు సమాచారం. దీంతో మందు పాత్రలను వెలికి తీసే ప్రక్రియ, అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు బలగాల గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకులు, ఆయా పరిసర ప్రాంత ప్రజలు అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని పోలీసులు సూచించారు. సెల్ फोन लगता रहा सर क्वालिटी है బాబోయ్ సెల్ फोन लगता रहा सर क्वालिटी है నెల్లూరు జిల్లా రాపూరు టీడీపీలో వర్గ విభేదాలు రోజు